నరేంద్ర మోడీ గారు నిన్న భారత ప్రధాని గారు నిన్న రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ కాదు కానీ ఒక వీడియో విడుదల చేసిండు. ఆ వీడియోలో నేను భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ ఘర్షణలు, ఆ తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, భారత్ ఎలా దాడి చేసింది, పాకిస్తాన్ను ఎలా ఎదుర్కొంది అనేటువంటి అన్ని అంశాలను చర్చించే ప్రయత్నం చేసిండు. అయితే ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని, ఆ సందర్భాన్ని బట్టి చూస్తే ఏదో కొంత ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు కానీ, వ్యతిరేకత కానీ, దాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి పరిస్థితిలో ఆ వీడియో రిలీజ్ చేసినట్టుగా కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే మరి వాస్తవానికి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పిన దాంట్లో వార్త ఏదైతే ఉందో, నేను ఈనాడు పేపర్ చదివేటువంటి క్రమంలో నాకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అందులో ఒకటి, పాకిస్తాన్తో మనము ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించినాం? సో పాకిస్తానే చొరవ చూపించిందా, లేకపోతే అమెరికా ఒత్తిడి ఏమైనా చేసిందా, నిజంగా భారతే వెనక్కి తగ్గిందా? ఈ అనేటువంటి అంశాలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే, భారత్ తన మిసైళ్లను పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచినటువంటి ప్రాంతంలో మిసైళ్లను వేసినట్టుగా, అక్కడి నుంచి ఆ రేడియేషన్ రిలీజ్ అవుతున్నట్టుగా, తద్వారా పాకిస్తాన్ భయపడి వెంటనే అమెరికాను అప్రోచ్ అయిపోయి మధ్యవర్తిత్వానికి రిక్వెస్ట్ చేయడంతో మధ్యవర్తిత్వం భారత్కు భారత్తో మధ్యవర్తిత్వం జరిపి ఈ విరమణకు అంగీకరింపజేసారు అనేది ఒక కథనం కనిపించింది. అయితే విషయం ఏంటంటే, మేము మా మిసైల్ని ఏదాన్ని కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశాల వైపు తీసుకుపోలేదు అని మన భారత ఎయిర్ ఫోర్స్ ఖండించింది. అది కాబట్టి ఆ చర్చకు తావలేదు. ఇక పాకిస్తాన్లో అణుబాంబులు దాచినటువంటి చోట మన మిసైల్ పడడంతో రేడియేషన్ రిలీజ్ అవుతుంది అనేటువంటి మాట చెప్పి ఇది కూడా అబద్ధమని ఇరు దేశాలు కూడా ఖండించినాయి. సో కాబట్టి ఆ చర్చకు తావులేదు. అంటే మనం అణుబాంబులను డిస్టర్బ్ చేసినాము అనేటువంటి చర్చకైతే అక్కడ తావులేదు. రెండో అంశం ఏంటంటే, భారత్ను అమెరికా మధ్యవర్తిత్వానికి భారత్ ఎందుకు తలొగ్గింది అనుకున్నప్పుడు ట్రంప్ కూడా ప్రకటన చేసిండు. ఏమని? నా మధ్యవర్తిత్వం వల్లనే ఈ సంధి కుదిరింది, లేకపోతే చాలా విస్ఫోటనం జరిగేదనేటువంటి మాట ఆయన చెప్పిండు. సో ట్రంప్కు సంబంధించి వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు విధిస్తామనేటువంటి హెచ్చరిక భారత్కు ట్రంప్ చేయడంతో భారత్ దిగొచ్చిందనేటువంటి ఇంకో కథనాన్ని కూడా అదే పేపర్లలో చదవడం జరిగింది. సో ఏది నిజం? నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాట తర్వాత మనం పేపర్లో ఒక మాట చూస్తే, ఈనాడు పేపర్లో చూసినటువంటి హెడ్లైన్, కాళ్ళ బేరానికి వచ్చింది అని చెప్పి మనం హెడ్లైన్ చూస్తా ఉన్నాం. కాళ్ళ బేరానికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్పులు ఎందుకు జరిపింది? మళ్ళా కాళ్ళ బేరానికే వచ్చింది, కానీ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ బాంబులు పడ్డాయి అని చెప్పి కాళ్ళ బేరానికి వచ్చినప్పుడు మళ్ళీ కాల్పులకు ఎందుకు దిగిండు? వాడే ఊకోవాలి, ఇంకా వద్దురా అని చెప్పి వద్దని దండం పెట్టాలి, వాడే దండం పెట్టి ఊకోవాలి. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. సో ఇదే ఈనాడు దినపత్రికలో మనం రెండు పక్కన చూడొచ్చు. ఇగో, జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సోమవారం రాత్రి కనిపించిన పాకిస్తాన్ డ్రోన్లు అంటూ ఒక వార్త ఉంది. ఇక్కడ కాళ్ళబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. అక్కడ పోయేసరికి కాళ్ళబేరం కాదు, ఇది కాల్పులు అని చెప్పి మళ్ళీ కాల్పులు చేశారు. నిజంగా వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చిరా రాలేదా అనేది పక్కన పెడితే, సో దేశ ప్రజలకు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాలనుకున్న అంశంలో కొంత ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ అయినట్టుగా మాత్రం నిన్నటి దాన్ని పట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు మేమిద్దరిట్లలో ఎవరినో సుదర్శన్ తప్పు చేసిండు అనుకో, నన్ను కాల్చి చంపితే ప్రజలకేం సంబంధం? కాబట్టి నీ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోలేదు, వాళ్ళు దొరకలేదు, వాళ్ళ టాపికే లేదు. మరి ఉగ్ర శిబిరాలను మనం విధ్వంసం చేసినాం, మంచిదే చేసినాం, చేయాల్సిందే కూడా. కానీ వీళ్ళేరి ఈ అంశం చర్చకు రాలే. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు సంబంధించినటువంటి అంశంలో పాకిస్తాన్తో చర్చలు ఉంటే ఆ అంశం పైనే ఉంటాయి అనేటువంటి మాట చెప్పారు. ఆ అంశం చేజారి మంచిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం చేజిక్కించుకునేటువంటి అవకాశాన్ని మనమే చేజార్చుకున్నామని చెప్పి మన రిటైర్డ్ ఆఫీసర్సు, ఆర్మీ ఆఫీసర్సు, ఎయిర్ ఫోర్సు, నావీ అధికారులు చెప్తున్నటువంటి మాట. సో మనం ఈ అన్ని ఆపర్చునిటీలని వదులుకొని అసలు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఇండియా ఏం సాధించింది, నిజంగా 27 మందిని చంపినటువంటి ముష్కర్లను పట్టుకొని నడి రోడ్డు మీద ప్రజలు చూస్తుండగా కాల్చినామంటే అట్లాంటిది వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇట్లా అనేకమైనటువంటి సందేహాలు తెర మీదకి వచ్చినాయి. ఓవైపు భారత్ ఏమో మనం ఈ యుద్ధం గెలిచినాం, తుదముట్టిచ్చినాం అని చెప్తా ఉంటే, పాకిస్తాన్ దినపత్రిక చూడు ఏం రాసుకొచ్చిందో.
కాశ్మీర్ టేక్ సెంటర్ స్టేజ్ యాజ్ ఫ్రాగిల్ సీజ్ ఫైర్ హోల్డ్స్ అని చెప్పి వాళ్ళేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. పాకిస్తాన్ పేపర్లలో ఆ దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. రెండోది ఏంటంటే పాకిస్తాన్ క్రికెటర్ అఫ్రీది కరాచీలో ర్యాలీ తీసినాడు, పెద్దది ర్యాలీ తీసి మనమే గెలిచినామని చెప్పి చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా వచ్చినాక వాటిని పట్టించుకో. అయితే ఏం జరిగింది అనేది ఇంకా సంశయంగానే మిగిలిపోయింది. అసలు ఈ భారతదేశ ప్రజలకు ఆపరేషన్ సింధూర్ కానీ ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో కానీ ఇంకా పూర్తి స్థాయి వాస్తవాలు తెలవలేదు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. మరి నరేంద్ర మోడీ గారు ఈ జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఎంత నష్టం జరిగింది, మనకెంత నష్టం జరిగింది, దాయాదులను ఎంత నష్టపరిచాము, ఆర్థికంగా నిన్న 6 ప్రశ్నలు మనం నరేంద్ర మోడీ గారు చెప్పాల్సినటువంటి ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం. ఆ ప్రశ్నల్లో 1-2 మినహా మిగతా పూర్తి స్థాయి ప్రశ్నలకు సమాధానం వచ్చినట్టుగా అనిపించట్లేదు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అనేది అది ఏం జరిగిందో ఎటుపోయిందో అర్థం కానటువంటి పరిస్థితి. మన నాయకులు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిరు. వాస్తవానికి ఆర్మీ తమ శక్తియుక్తులంతా ఉపయోగించింది. మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయాలి. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, తర్వాత నావీ వాళ్ళు అవకాశం ఇస్తే పాకిస్తాన్ కూడా గుంజుకొచ్చి లోపల పడేసేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి అంత పెద్ద ఫోర్సును పెట్టుకొని మనం ఎందుకు వెనక్కి తగ్గామనేది చాలా వరకు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది. సరే, ఏదో వాస్తవాలు బయటికి ఇవాళ కాకపోయినా రేపైనా వస్తాయి. కానీ ఒక మాట అయితే సత్యం, ఈ దేశ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. సో అది నరేంద్ర మోడీ గారు మరో రూపంగా చెప్తాడా, ఇంకో రూపంగా చెప్తాడా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాడా, ఆయన కొన్ని విషయాలను దాచడం వల్ల ఈ దేశ ప్రయోజనాన్ని కాంక్షిస్తూ ఉన్నాడా అనేది తెలవాల్సినటువంటి అంశం. ఆయన మంచి చేస్తుండా, చెడు చేస్తుండా, విపక్షాలు ఆరోపించేది తప్ప, లేకపోతే ప్రజల నుంచి వస్తున్నటువంటి అనుమానాలు తప్ప అనేది నివృత్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో కొంతవరకైనా కూడా వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ఏదేమైనప్పటికీ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ముష్కర్లను ఇప్పటి వరకు మనం పట్టుకోలేదు, వాళ్ళను కాల్వలేదు, వాళ్ళను అరెస్ట్ చేయలేదు. ఇది జరిగినటువంటి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.